కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి వచ్చింది. మొదటి రోజే ట్రాఫిక్ జామ్లో వాహనదారులు చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అమల్లోకి వచ్చింది. మొదటి రోజే ట్రాఫిక్ జామ్లో వాహనదారులు చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల ట్రాఫిక్ పోలీసుల సూచనలు ప్రజలు పాటించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇటు ఫస్ట్ రోజు కాబట్టి అటు భారీగా కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఉన్నారు. ప్రజలందరికీ వాహనదారులకి సూచనలు చేస్తున్నారు. సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. సిపి సజ్జనార్ కూడా కొన్ని చోట్ల సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాల్సిందని కూడా చెప్పడం జరిగింది. సో మొదటి రోజు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి వాహనదారుల పరిస్థితికి సంబంధించి, అలాగే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నటువంటి గైడ్ లైన్స్కి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆన్ గ్రౌండ్ నుంచి అగ్రసేన్ జంక్షన్ నుంచి మా ప్రతినిధి రాముడు మనకి లైవ్ ద్వారా అందిస్తారు ప్రజెంట్ సిచ్యువేషన్ ని. రాముడు, కమింగ్ టు యూ. సో బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నటువంటి ఈ అగ్రసేన్ జంక్షన్ చాలా కీలకంగా ఉంటుంది. సో వన్ వే అమలైన నేపథ్యంలో ఆ జంక్షన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఎస్ సునీల్, మీరు చెప్పినట్లుగా ఉదయం కొంత ఇబ్బంది ఉంది. అంటే వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చారు, వేగంగా వెళ్ళాలి. అయితే జూబ్లీ చెక్ పోస్ట్ వైపు వెళ్లాల్సినటువంటి వాళ్ళని డెడ్ ఆపోజిట్ ఇటువైపు మళ్లించారు. అంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వైపు కానీ, అదేవిధంగా అగ్రసేన్ వైపు నుంచి కానీ ఆ విధంగా వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొంది. కానీ ఇప్పుడు చూస్తే కొంత అది లేనటువంటి పరిస్థితి. ఉదయం ఈ రోడ్డు మనం చూస్తున్నాం, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి వచ్చేటువంటి రోడ్డు ఇది రద్దీగా మారిపోయింది. దాదాపు మినిస్టర్ క్వార్టర్స్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. అంటే ఇక్కడ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కేబీఆర్ పార్క్, టీడీపీ కార్యాలయం భవన్, టీడీపీ భవన్ సైడ్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ ఇక్కడ టీఆర్ఎస్ భవన్ వైపు, అదేవిధంగా అగ్రసేన్ భవన్ వైపు వచ్చేటువంటి రోడ్డు అంతా కూడా ఆ రెండు రోడ్లు నిండిపోయాయి. కానీ ఇప్పుడు చూస్తే కొంత పరిస్థితిలో మార్పు వచ్చింది. మనం చూడొచ్చు, ఇక్కడే ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారు, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఈ తవ్వుతున్న రోడ్డును చూడొచ్చు, ఇది అండర్ పాస్ కోసం తవ్వుతున్నారు. ఈ విధంగా రోడ్ల పనులను మొత్తం కూడా జిహెచ్ఎంసీ హెచ్సిటీ పేరుతో చేస్తుంది. మొత్తం ఈ చుట్టుముట్టు ఉండేటువంటి 5-6 జంక్షన్లలో దాదాపు 1100 కోట్లతో అండర్ పాస్లు, అదేవిధంగా ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టారు. దాంతో మొత్తం కూడా వన్ వే చేయడం జరిగింది. ఈ వన్ వే కారణంగా కొంత ఇబ్బందులు తప్పించడము, ఈ ట్రాఫిక్ జాములు కాకుండా ఉండేందుకోసం కొంచెం స్పీడ్గా వెళ్ళడం కోసం ఉపయోగపడుతుంది అనేది పోలీసులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుంచి కూడా అనేక జంక్షన్లలో ఎక్కువ మంది ఉండి వాళ్ళు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా మనం చూస్తే ఎక్కువ మంది పోలీసులు ఉదయం నుంచి ఇటు లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, ట్రాఫిక్ పోలీసులు కానీ ఏ మాత్రం ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా ట్రాఫిక్ను డ్రైవ్ చేయడం కోసం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి. అయితే 1-2 రోజులు ఈ మార్గంలో రెగ్యులర్గా వెళ్ళేటువంటి సిబ్బందికి అర్థమవుతుంది. 1-2 రోజులు కొంత వాళ్ళు అలవాటు పడ్డట్టయితే అప్పుడు అర్థం చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం ఈ రోడ్డు ఇప్పుడు ఇటువైపు నుంచి కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ వైపు నుంచి, అంటే టీడీపీ ఆఫీస్ సైడ్ నుంచి పంజగుట్ట నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా కూడా లెఫ్ట్ చేస్తారు. కాబట్టి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వస్తారు ఫ్రీగా. ఎవరైతే జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళాలో ఆ పై రోడ్లో వెళ్ళాలి. ఎవరైతే ఇటు బంజారాహిల్స్ సైడ్ వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఫిలిం నగర్ నుంచి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కానీ ఈ బీఆర్ఎస్ ఆఫీస్ ఉండేటువంటి పక్క రోడ్లోంచి వచ్చేస్తే, అంటే 1-2 రోజుల్లో వాళ్ళకు క్లారిటీ వస్తుంది ఆ అంశం పైన. అంటే ఆ రోడ్లో వెళ్ళిపోతే వేగంగా జూబ్లీ చెక్ పోస్ట్ వరకు ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవడానికి వీలవుతుంది అనేటువంటి అంశం వాళ్ళకు 1-2 రోజుల్లో తెలిసిపోతుంది. రెగ్యులర్గా వచ్చేటువంటి ట్రాఫిక్ ఇక ఇబ్బంది ఉండదు. ఎవరో 1-2 మాత్రమే, కొద్దిమంది కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు మాత్రమే ఇట్లా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడక్కడ రోడ్డు కట్ ఉంది కాబట్టి అక్కడ ఇక్కడికి ఆ రోడ్ నుంచి, అంటే పై రోడ్ నుంచి కింది రోడ్లోకి, కింది రోడ్ నుంచి పై రోడ్లోకి చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి సునీల్. ప్రధానంగా మనకు బస్సు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఆ బస్సు ప్రయాణికులు కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మనం ఎగ్జాంపుల్ చూస్తే లక్డీగాపూల్ నుంచి వచ్చేటువంటి 222, అదేవిధంగా సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి 47 ఈ బస్సులని ఇక్కడనే కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ నుంచి మళ్ళించి ఇటు క్యాన్సర్ హాస్పిటల్ నుంచి
ఫిలిం నగరు, ఆ తర్వాత అటు నుంచి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అక్కడ జూబ్లీ హిల్స్లో మధ్యలో అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు లాస్ట్ వరకు వచ్చేటువంటి వాళ్ళు కానీ కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఇప్పుడు బాలకృష్ణ ఇంటి దగ్గర రోడ్ నెంబర్ 45లో అక్కడ కిందికి వెళ్ళి ఫ్లైఓవర్ కింద మళ్లించుకొని రావాలి. అయితే అక్కడ కొంత ఏర్పాట్లు ఉదయం మాత్రము నేరుగా ఇచ్చారు, కానీ 10-11 గంటల వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో మళ్లింపును ముందు వరకు తీసుకెళ్లారు. అయితే దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తారు, ట్రాఫిక్ పోలీసులు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారనేది చూడాలి. రేపు ఉదయం నుంచి దాన్ని ఎట్లా క్లియర్ చేస్తారనేది. అయితే ఆ 47 ఎక్కినటువంటి వాళ్ళు జూబ్లీ చెక్ పోస్ట్కి అసలు రాలేరు, ఎందుకంటే ఫిలిం నగర్కి ఇటు నుంచి నేరుగా వెళ్ళిపోతుంది. మళ్ళీ అక్కడ బస్ చేంజ్ కావాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ 222 నేరుగా వదిలితే మాత్రం 222 ఉండేవాళ్ళు జూబ్లీ చెక్ పోస్ట్కు వెళ్ళొచ్చు. అయితే ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను ఏ విధంగా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు అడ్రస్ చేస్తారనేది మాత్రం కొంత సస్పెన్స్గా మారింది. ఓవరాల్గా చూసినప్పుడు ఈ ప్రాజెక్టులు, అండర్ పాస్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ వేగంగా కంప్లీట్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం జిహెచ్ఎంసీకి టార్గెట్ పెట్టింది. కాబట్టి అందులో భాగంగానే ఈ ట్రాఫిక్ మళ్లింపులు చేయడం ద్వారా డే టైంలో కూడా వర్క్, వీలైనంత వరకు డే టైంలో కూడా వర్క్ను చేయాలి అనేది అధికారులు డిసైడ్ చేశారు. అందుకు అనుగుణంగా ఈ ట్రాఫిక్ మళ్లింపులంతా కూడా పనులు పట్టాలు ఎక్కించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే పనులు పట్టాలెక్కాయి, ఇంకా స్పీడ్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది. 1-2 జంక్షన్లలో పనులను స్టార్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సునీల్, రాముడు, అయితే ఎగ్జాక్ట్లీ ఉదయం పూట చాలా రద్దీగా కనబడినటువంటి రోడ్లు ఇప్పుడు కాస్త ప్రశాంతంగానే దర్శనమిస్తున్నాయి. సో దీనిని ఏ రకంగా అనుకోవచ్చు? అంటే వాహనదారులకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకోవచ్చా? ఎస్ సునీల్, ఆ విషయం అయితే ఉంది. మనం చూడొచ్చు చాలా పెద్ద నగరాల్లో 1 వేలు ఉంటాయి. ఇప్పుడు ఢిల్లీ, అదేవిధంగా బెంగళూరు, ముంబై లాంటి చాలా నగరాల్లో మేజర్ రోడ్లు కూడా 1 వేనే ఉంటాయి. దానివల్ల కొంత వాళ్ళకు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ 2 రోడ్లు ఉంటే కేవలం బీఆర్ఎస్ వైపు ఉండేటువంటి రోడ్డు కొంత రద్దీగా కనబడుతుంది. ఆ రోడ్డు మాత్రం చాలా వేగంగా వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళకు 1-2 సార్లు అర్థమైపోతుంటుంది. అంటే ఈ ట్యాక్సీ వాళ్ళు కానీ, ఓలా, ఊబర్లకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా ఉదయం కొంత సైన్ బోర్డ్స్ అవన్నీ కూడా కొంచెం చిన్నగా ఉండిండే, కానీ తర్వాత అధికారులు అంచనాకు వచ్చారు. ఆ సైన్ బోర్డ్స్ను మార్చడం, కొంచెం పెద్దగా అర్థమయ్యేటట్టు పెట్టడం వంటి చర్యల కారణంగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆటో, ట్రక్లో అవి తీసుకొచ్చారు, ఆ సైన్ బోర్డ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. దానివల్ల వీళ్ళు కొంత స్టడీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు ఈ విధంగా కొంత రాంగ్ రూట్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే చాలా దూరం మేము ప్రయాణించాల్సి వస్తుంది అనేటువంటి ఒక అంచనా 2 వీలర్స్ కానీ వాళ్ళ లోపల రావడం కారణంగా ఉదయం చాలా సందర్భాల్లో పోలీసులను కొంత వాళ్ళతోటి గొడవ పడడం కానీ, కొంత వాళ్ళ మీద ఒకరి మీద ఒకరు అరుచుకోవడం కానీ ఇలాంటివి జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే అది డేంజర్ డ్రైవింగ్ అయినప్పటికీ వాళ్ళు తక్కువ దూరంలో వెళ్ళొచ్చు అనేటువంటి అంశాలను చూసుకుంటున్నారు. కానీ 1-2 రోజులు అయితే మాత్రం పోలీసులు కూడా కొంత స్ట్రిక్ట్గా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంటే మనం ఈ 2 అంశాలుగా చూడొచ్చు. ఈ 1 వేలు ఉండడం వల్ల వేగంగా ట్రాఫిక్ వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే 1-2 రోజులు అయితే రెగ్యులర్ ట్రాఫిక్, రెగ్యులర్ వాహనదారులు, రెగ్యులర్ టూ వీలర్స్ వాళ్ళు కానీ, ట్యాక్సీల యజమానులు కానీ ఇప్పటికే గూగుల్ మ్యాప్లో కూడా ఈ చేంజెస్ చేశారు పోలీసులు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. రేపు నుంచి ట్యాక్సీ బుక్ చేసుకున్నటువంటి వాళ్ళకు రూట్ ఇదే చూపిస్తుంది, అది బుక్ చేసుకున్న వ్యక్తికి, అదేవిధంగా ఈ డ్రైవర్ కూడా అదే చూపిస్తుంది. కాబట్టి ఎవరు టెన్షన్ పడకుండా ఆ రూట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోడ్డు బంద్ ఉంది అనేటువంటి తెలిసిపోతుంది. ఈరోజు ఒక్కసారిగా బయటకు వచ్చినటువంటి పబ్లిక్ ఆ రోడ్డు అంటే మేము ఇంత టైంలో ఇక్కడికి వెళ్ళిపోతామని అనుకున్నారు, కానీ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చే వరకు మళ్లింపులు ఉండడం, ట్రాఫిక్ మళ్లించడం కారణంగా వాళ్ళందరూ కూడా ఉదయం అంతా కూడా మేము కూడా ఇటు కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ప్రయాణం చేశాం. రోడ్ నెంబర్ 45 వరకు 25 మినిట్స్ పట్టింది. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ ఆ విధంగా జరిగింది. ఇప్పుడు రేపటి నుంచి మాత్రం ఆ విధమైనటువంటి కష్టాలు కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది. వాహనదారులు మీరు అన్నట్టు కూడా వాహనదారులు కొంత అర్థం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సునీల్, ఓకే రాముడు, థ్యాంక్ యూ. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారు అధికారులు. అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా దాదాపు 1100 కోట్లతో పనులు చేపడుతున్నారు.
ప్రాజెక్టు పనుల నేపథ్యంలో ఇవాల్టి నుంచి కూడా కేబీఆర్ పార్క్ ప్రధాన రోడ్లను మొత్తం వన్ వేగా మార్చివేశారు. ప్రధానమైన జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ జంక్షన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, అగ్రసేన్ జంక్షన్తో పాటుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ నుంచి టీడీపీ కార్యాలయం రోడ్డులో పనుల్లో వేగం పెంచారు. జీహెచ్ఎంసీ టేకప్ చేసినటువంటి హెచ్సిటీ పనులపై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ హెచ్సిటీ పేరుతో కేబీఆర్ పార్క్ చుట్టుముట్టు దాదాపు 1000 కోట్లతో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. అందులో భాగంగా ఈ రోజు నుంచి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం కూడా వన్ వే చేశారు. మనం ఇప్పుడు అగ్రసేన్ జంక్షన్ వద్ద ఉన్నాం. పక్కనే ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు మార్గం నుంచి ఇటు అపోలో వైపు అండర్ పాస్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ అండర్ పాస్ కోసం వర్క్ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. దాంతో ఏర్పాటు చేసినటువంటి సింగిల్ వే మొత్తం వాహనాలు మొత్తం ఇటు ఎన్టీఆర్ భవన్ నుంచి అంటే కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఇటు ఫిలిం నగర్ వస్తున్నాయి. అవన్నీ కూడా బీఆర్ఎస్ ఆఫీస్ పక్క నుంచి అదేవిధంగా కేబీఆర్ పార్క్ ఈ 2 మార్గాల్లో వదిలారు. చూడొచ్చు వేల సంఖ్యలో వాహనాలు పూర్తిగా మూవ్ అవుతున్నాయి. చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. అంటే ఇది హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి టైం కాబట్టి కొంచెం బంపర్ టు బంపర్ మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోడ్డు మధ్యలో ఈ అండర్ పాస్ కవర్ అయిపోతే ఈ అండర్ పాస్ పనులు పూర్తి అయిపోతే ఇటు నుంచి వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ జంక్షన్ కాన్ఫ్లిక్ట్ ఫ్రీ జంక్షన్గా మార్చడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఈ రోడ్డు ప్రాజెక్టును టేక్ ఓవర్ చేసింది. మొత్తం మనం ఈ విధంగా చూస్తే ఫిలిం నగర్ వైపు కూడా అదే విధమైనటువంటి ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి పనులు చేపట్టేందుకోసం ఇటు ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి పోలీసులు సంయుక్తంగా ఈ రోజు ఫస్ట్ డే కావడంతో అందుకోసం అవసరమైనటువంటి ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ను చేస్తున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ నియంత్రణ చేయడంతో పాటు ఈ పనులను వేగంగా చేపట్టడం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. 24 అవర్స్ పనిచేసే విధంగా వన్స్ ట్రాఫిక్ లేన్ క్లియర్ అయితే అదంతా కూడా 24 అవర్స్ పనిచేసే విధంగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా మనం చూస్తున్నాం ఫస్ట్ డే కావడం కొంత ట్రాఫిక్ ఇబ్బందులు వేగంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చే ట్రాఫిక్ ఈ ప్రధానమైనటువంటి రోడ్డుకు యాడ్ అవుతుందో ఆ రోడ్లన్నీ కూడా జామ్స్లో ఉన్నాయి. మనం ఇటు చూస్తే కింద పెన్షన్ ఆఫీస్ సైడ్ నుంచి వచ్చేటువంటి రోడ్డు మినిస్టర్ క్వార్టర్స్ వరకు దాదాపు జామ్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఫ్రీ లెఫ్ట్గా వెళ్ళేటువంటి వాళ్ళేమో ఫ్రీగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది, ఫ్రీ ఫ్లో ఉంటుంది. కానీ దీనికి యాడ్ అయ్యేటువంటి ప్రాంతాల్లోనే చాలా ఎక్కువగా రద్దీ కనబడుతుంది. ఇటు పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి రోడ్డు కానీ అదేవిధంగా ఇటు బంజారా హిల్స్ వైపు నుంచి వచ్చేటువంటి రోడ్డు కానీ ఈ విధంగా వివిధ ప్రాంతాల నుంచి ఇటు వెంకటగిరి నుంచి కృష్ణానగర్ నుంచి వచ్చేటువంటి రోడ్డు కానీ ఇవన్నీ కూడా కొంత రద్దీ అయితే పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతకుముందు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కొంత రద్దీ ఉండేది, కానీ ఇది ఫ్రీ ఫ్లో ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా రద్దీ పెరిగిపోయింది. కొంత ఎక్కువగా సమయం పట్టేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి రద్దీ ఉంది, అక్కడ జీహెచ్ఎంసీ ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ చేస్తుంది అనేటువంటి అంశాలను మరొకసారి పరిశీలిద్దాం. హైదరాబాద్ నగరంలో రోడ్లను డెవలప్మెంట్ చేయడం, ట్రాఫిక్ సమస్యలు తగ్గించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా హెచ్సిటీ ప్రాజెక్టును చేపట్టింది. కేబీఆర్ పార్క్ చుట్టూ దాదాపు 1100 కోట్లతో ఈ ప్రాజెక్టు పనులను చేపట్టారు. అనేక ప్రాంతాల్లో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు ఉండేటువంటి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాం. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి ఇటు టీడీపీ భవన్ సైడు, అదేవిధంగా టీడీపీ భవన్ సైడ్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, అదేవిధంగా రోడ్ నెంబర్ 36 పెద్దమ్మ గుడి వైపు ఈ బై డైరెక్షన్లో ఉండేటువంటి ఫ్లైఓవరు 6 లేన్లతో ఈ ఫ్లైఓవర్ను నిర్మిస్తారు. ఈ ఫ్లైఓవరు మనం చూడొచ్చు. ఈ పనులను కూడా చాలా వేగంగా అధికారులు చేపడుతున్నారు. డే టు డే పనులన్నీ కూడా స్పీడప్ చేయడం, అదేవిధంగా ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడం మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ను అంతా కూడా చూస్తున్నాం. దాదాపు సగానికి పైగా రోడ్డు కేవలం ఈ పనుల కోసం దాన్ని బారికేడింగ్ చేయడం జరిగింది. దాంతో ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి రోడ్ను మొత్తం కూడా వన్ వే చేశారు.
జూబ్లీహిల్స్ చెక్ పోస్టు అదేవిధంగా కేబీఆర్ పార్క్ జంక్షన్తో పాటు చుట్టూ జంక్షన్లు అన్నీ కూడా వన్ వే మార్గాన్ని ఉన్నాయి. దాదాపు 5 కిలోమీటర్ల మేర ఈ వన్ వే మార్గం ఉంటుంది, చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా ఇంతకాలం అంటే ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఈ రోడ్డు దాదాపు 2 ఏళ్ల పాటు ఇదే విధమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది. వన్ వే రూట్లో ఈ పనులను వేగంగా చేయడమే లక్ష్యంగా ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఈ పనులను కంప్లీట్ చేయడం కోసం దాదాపు 2 సంవత్సరాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం వాహనదారులు కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం నార్మల్గా మూమెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హెవీ వెహికల్స్ వచ్చేటువంటి పంజగుట్ట జంక్షన్, దాంతోపాటు ఇటు జూబ్లీహిల్స్ అదేవిధంగా జూబ్లీహిల్స్ సైడ్ వచ్చేటువంటి బంజారా హిల్స్ జంక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో హెవీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మిగతా ప్రాంతాలు అయితే కొంత సాఫీగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పనులను వీలైనంత వేగంగా చేపట్టాలని డిజైన్ చేశారు అధికారులు. అందుకు తగ్గట్టుగా ఆ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఇక ప్రధానమైనటువంటి జంక్షన్ కేబీఆర్ పార్క్ ముందు, ఈ పార్క్ ముందు వైపు నుంచి కూడా అంటే ఈ పంజాగుట్ట వైపు నుంచి పార్క్ ముందు నుంచి ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వద్ద ఇప్పుడు మనం ఉన్నాము. చూడొచ్చు, చాలా హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి రోడ్ ఇది. పంజాగుట్ట వైపు సైడ్ నుంచి మనం చూస్తున్నాం, పనులు మొదలు పెట్టారు. ఒక్కటొక్కటిగా పిల్లర్ గుంతలన్నింటినీ కూడా తయారు చేస్తున్నారు. అయితే ఇది మొత్తం రాక్ ఏరియా కాబట్టి ఆ రాక్ను మొత్తం కూడా చేతుల ద్వారానే కంప్రెషర్తో వాటిని హోల్స్ చేయడం, దాని తర్వాత దానిని ఆ బండలను పగలగొట్టడం అనేటువంటి పనులను వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసే ఈ మొత్తం ఇక్కడి నుంచి పార్క్ ఆయత్ హోటల్ వరకు కూడా అన్ని పిల్లర్ల గుంతల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. చూడొచ్చు, 2 వైపులా కూడా ట్రాఫిక్ చాలా హెవీగా వస్తుంటుంది. 2 రోడ్లలో దాదాపు సింగిల్ లేన్ రోడ్ను మొత్తం బారికేడింగ్ చేశారు, అటువైపు ఇటువైపు. దాంతో పంజాగుట్ట నుంచి వచ్చేటువంటి హెవీ ట్రాఫిక్ అంతా కూడా చాలా స్లోగా మూవ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ముఖ్యమైనటువంటి జంక్షన్ ఈ కేబీఆర్ పార్క్ జంక్షన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి జంక్షన్. ఈ జంక్షన్లో అనేక జంక్షన్లలో ప్రధానంగా ఇటు ఫ్లైఓవర్లు అదేవిధంగా అండర్ పాస్లు చేయడం ద్వారా ఈ జంక్షన్ భవిష్యత్తులో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చాలా వేగంగా ట్రాఫిక్ ఫ్లో ఉండే విధంగా అధికారులు సిద్ధం చేశారు. ఆ పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమైనటువంటి మొత్తం వన్ వే ట్రాఫిక్ దృష్ట్యా దాదాపు 2 ఏళ్లలో ఈ పనులను అన్నింటినీ పూర్తి చేయడం కోసం జిహెచ్ఎంసీ ప్రధానంగా ప్రాజెక్ట్స్ విభాగం ఇంజనీరింగ్ అధికారులు ఈ అంశంపైన ఫోకస్ చేశారు. డే టు డే పనులను పర్యవేక్షిస్తూ వీలైనంత వేగంగా పనులన్నీ కంప్లీట్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. కెమెరా పర్సన్ ధనుంజయ్తో రాము 10 టీవీ, హైదరాబాద్.